వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న అక్క ఛాలెంజెస్ చేయండి అన్నారు కదా. ఫైనల్లీ ఛాలెంజ్ కి అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఫస్ట్ టైం కాబట్టి అంటే ఛాలెంజ్ మన ఛానల్ లో ఫస్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఫ్రూట్స్ తో స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడైతే నేను 2 రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను. 6 చిన్నవి యాలకి బనానా తీసుకున్నాం, అలాగే 1 చిన్న మ్యాంగో తీసుకున్నాం, ఇంకొకటి స్వీట్ తీసుకున్నాం అనమాట. ఇది సున్నుండ, కొంతమంది సున్నుండ అంటారు, కొంతమంది సలిపిండి అంటారు, మేమైతే సలిపిండి అంటాం. ఓకేనా? ఏంటి రెడీనా? రెడీ తిందామా మరి? మమ్మీ ఒకవేళ ఈ ఛాలెంజ్ లో గెలిస్తే వాళ్ళ గిఫ్ట్ ఏముంటుంది? అది ఇప్పుడు చెప్పను. నెక్స్ట్ మనం ఇంకొకటి ఛాలెంజ్ చేస్తాం కదా, అప్పుడు రివీల్ చేద్దాం. సరేనా? ఎలాగైనా గిఫ్ట్ తీసుకుని నేనే కదా. అంత సీన్ వద్దు, నేనే కదా పెద్దదాన్ని, నేనే తీసుకుంటా. అబ్బో చాలా స్ట్రాంగ్ గా ఉంది. చూద్దాం ఎవరికి వాళ్ళు నేను అంటున్నారు. ఫ్రెండ్స్ మీరు కూడా లాస్ట్ వరకు చూడండి, ఎవరు తింటారు ఎవరు గెలుస్తారు అని చెప్పి. ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సో ఫైనల్లీ ఛాలెంజ్ కి రెడీ అయిపోయాం. రెడీనా? మమ్మీ నాకు డౌట్, ఇవన్నీ అయితే తినొచ్చు కానీ ఇది ఎలా తినడం? మ్యాంగో ఏంజల్లో తినడము, నలుపుకొని ఇట్లా తీసుకొని తినడమే. సరేలే, మీ ఇష్టం, ఏదైనా తినండి. ఫస్ట్ ఎవరైతే ప్లేట్ ఖాళీ చేస్తారో వాళ్ళే విన్నర్స్. సరేనా? చెప్పేది కదా ఫస్ట్. సరేనా? కౌంట్ చేయండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. పోటీ ఎవరు వాళ్ళే పోటీ. తినొచ్చని చేసిన బట్టలు కారే. ఫ్రెండ్స్ బనానా తింటే కొంచెం తప్పగా ఉంది ఫ్రెండ్స్. నీట్గా తినాలా? 1 minute అప్పటి నుంచి ఎవరైతే మనం నీట్గా తింటారో వాళ్ళే విన్నర్స్ ఫ్రెండ్స్. ఏమండి మీరు చెప్పాలి ఎవరు బాగా తింటారా? చాయ చూడు అంతకన్నా పెట్టింది. తినాలి, పూర్తి తినాలి. కష్టమే ఫ్రెండ్స్. అవి ఎన్నో ఫ్రూట్స్ కట్టి జారిపోయినాయి. ఇది మాత్రం కష్టంగా ఉంది. దిశగా చూడు పద్ధతి
గట్టిగా నీట్గా తింటాను. నేను జంతువుల మూతు చాలా చెట్టు అట్లా ఉంటాను. నేనైతే నీట్గా ప్లేట్ లాగా తింటాను. వాళ్ళకటి కాదు ఫ్రెండ్స్, ఏం మాట్లాడుతాడా మాయ కట్టు కాదండి అమ్మ. అవును తింటా. హ్యాపీ నా గోసులు అడ్డుపడుతుంది. గెలిచేటట్టుంది. చెల్లి అంత ఖాళీ ఏమి ఉండకూడదు. చూపి నోట్లో ఉంది, ప్లేట్లు అన్నీ అయిపోయినాయి. చెప్పాను కదా ఫ్రెండ్స్, నేనే గెలిచాను. సో ఆబ్వియస్లీ నేనే గెలిచాను అనుకోండి. సరే అండి, నెక్స్ట్ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. అది కూడా మనమే ఫ్రెండ్స్, మనకు డౌటే లేదు. ఏదో పాపం ఫస్ట్ రోజు కాబట్టి వదిలేసాము, పిల్లలు గెలిచినని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మాత్రం అట్లుండదు, నేనే గెలుస్తాను. సరే ఆ ఎపిసోడ్ లో కూడా చూసుకుందాం, వదిలేసావో లేదా నువ్వు తినలేవో అని. నెక్స్ట్ మామూలుగా ఉండే చూస్తానండి, ఎవరు గెలుస్తారో చూద్దాం. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అదే చేద్దాం. సరేనా ఫ్రెండ్స్? యాపిల్ దీన్ని బట్టి శిశిరకి మామిడి పళ్ళు ఛాలెంజ్ మాత్రం అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఈ ఛాలెంజ్ తర్వాత క్లీన్ చేసుకోవాల్సింది నేనే కాబట్టి. ఫైనల్లీ బాధపడట్లేదు మమ్మీ, నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను క్లీనింగ్ లో. సరే కాదు, క్లీనింగ్ వద్దు కానీ ఛాలెంజ్ విన్ అవుతా కదా, ఆ గిఫ్ట్ అసలు ఇస్తావా? నీకంటే ఎక్కువ మమ్మీ, ఇస్తాలే. మేమే తక్కువ, మేము కూడా సాటిస్ఫై చేస్తాం సార్. సర్లు ఇస్తారు, నీకే గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాం. సరేనా? సో ఇదండి ఇవాళ వీడియో. మాకైతే చాలా బాగా ఎక్సైటింగ్ గా ఉండింది. ఎప్పుడు అంటే ఇంట్లో పర్సనల్ గా పెట్టుకుంటాం కానీ మన ఛానల్ లో ఫస్ట్ టైం ఛాలెంజ్ పెట్టుకున్నాం. అంటే ఇంతకు ముందు పానీపూరి ఛాలెంజ్ స్టార్టింగ్ లో పెట్టాము. ఇది కానీ ఆ రత్తి పండ్లు ఫసక్ అని పోయినాయి, కానీ మామిడి పండు కూడా అంతవరకు నేనే ఫస్ట్ ఉన్నా ఫ్రెండ్స్. నేను గెలిచేదానికి కారణం ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? ఆ అరటి పండ్లు అన్ని ఓటు పెట్టుకున్నాను కాబట్టి గెలిచాను. అంతేం లేదు కానీ సున్నుండు కదా, అది పాప బాగా మేనేజ్ చేసింది. నాకు గొంతులో పడుతున్నట్లు నోటి కతుక్కుంది ఫ్రెండ్స్. నాకు కూడా తుక్కుంది ఫ్రెండ్స్, కానీ తినలే మమ్మీ. సర్లే గెలిచినా కాబట్టి నేనే మాట్లాడతావు, అనవసరము. సర్లేవే. అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. Until then, bye-bye. చేసుకోవచ్చు కదా. ఓకే, బాయ్ బాయ్ బాయ్.